మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగా చేతును. నేను సాత్వికుడను, దిన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభు ప్రజలు పిలుస్తున్నాడు. భారం మోసుకున్న సమస్య జనులారా. ఈరోజు చాలా మందికి కానీ కుటుంబం భారం ఎక్కువ, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ విషయంలో మోసాలు చేయడము, అక్రమం చేయడము, అన్యాయం చేయడము, దీనివల్ల అనుకుంటారు కానీ పాపం వాళ్ళకి రెస్ట్ అనేది ఉండకుండా పోతుంది. పడుకుంటారు కానీ చేసిన మోసం అన్యాయం నిద్రపోని ఉందండి, కలత పెడతా ఉంటుంది. ప్రభుకు తెలుసు, ఎందుకంటే నేను నిర్మాణం, ఈజ్ ద క్రియేటర్, ఆయన తెలుసు. అందుకంటున్నాడు, రా నా దగ్గర రండి, నేను నేర్పిస్తా. మీరు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో నేను నేర్పిస్తాను, నా దగ్గర రండి. ఈరోజు జరుగుతున్న యుద్ధాల వల్ల రేట్లు పెరిగిపోయి ఏం చేస్తారు? మోసం, ఆయన ఏం అక్రమం, దానివల్ల రెస్ట్ లేదు. ఏమైపోతుంది చెప్పండి? ప్రాణం విసిగిపోతుంది. అందుకేసి అంటున్నాడు, రండి నా యొద్దకు, నేను నేర్పిస్తా. సులువు చానా, ఈజీ చానా ఉంటాడు దేవుడు. నేను నేర్పిస్తాను, నా దగ్గర రండి అంటే ఎంతమంది వస్తారు దేవుడి దగ్గరికి రోజుల్లో నేర్చుకోవాలని పరుగులు తోతానండి. యేసయ్య చేయి చాపి పిలుస్తున్నారు, రండి నేను నేర్పిస్తా, మీకు విశ్రాంతిని ఇస్తా. మీకు రెస్ట్ లేదు, సమస్యతో సతమతపడిపోతున్నారు, మీకు విశ్రాంతి లేదు, నాకు తెలుసు. రండి నేను రెస్ట్ ఇస్తా, మీకు సమాధానం పడుకుంటారు, సమాధానం జీవిస్తారు, సమాధానం కుటుంబాన్ని నడుపుకుంటాడని దేవుడు అంటున్నాడు. యేసయ్య పిలుస్తున్నాడు.